హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంక ఈ వీడియో వచ్చి ఫ్రైడేది అనమాట. అంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. మనకి చివరి శ్రావణ శుక్రవారము 5వ వారంది. ఈరోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఎందుకో చూడండి, నాకు రకరకాల పనులతోటి కాస్త హెల్త్ కూడా కొంచెం డల్గా ఉండేబట్టి ఎడిటింగ్ చేయడము, ఇంకా ఇంట్లో కూడా కొన్ని పనులు దొరుకుతున్నాయి అనమాట. అందువల్ల చేయలేకపోయాను. ఇక్కడ శంకుపూలు చూడసారా చక్కగా పూస్తున్నాయి. ఈ మధ్య మాకు మళ్ళీ శంకుపూలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది లాస్ట్ ఇయర్ చెట్టు అనమాట. మీరు అందరు చూసారు కదా, నేను చాలాసార్లు పెట్టాను శంకుపూలు కోసి. మాలకి కృష్ణకి వేశాను, ఇంట్లో దేవుళ్ళకి పెట్టాను. ఇది మొదలు వరకు కట్ చేసి అలా మొదలు ఉంచేసాను అనమాట. మళ్ళీ చక్కగా ఇలా తీగబాకి మంచిగా పూలు పూస్తున్నాయి. ఆ విత్తనాలన్నీ పడి ఆ ఏరియా అంతా, నేను లాస్ట్ ఇయర్ కనకాంబరాలు కోస్తూ ఉన్నాను కదా తులసమ్మ దగ్గర, ఇలా గట్టులా కట్టించుకొని అన్ని కనకాంబరాలు వేసుకున్నానంటే ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం శంకుపూల తోటలాగా అయిపోయిందనమాట. అలా అంతా అవే చెట్లు వస్తే చాలా వరకు పీకేసి ఒక 4 తీగలు మాత్రం ఉంచానమాట. ఎందుకంటే నెక్స్ట్ నవంబరు డిసెంబర్ నెలలో మందారాలు తక్కువగా పూస్తాయి అన్నమాట చలికి. అప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ మనకు బాగా పూజకు ఉపయోగపడతాయి. ఇంకా ఇక్కడ చివరి శ్రావణ శుక్రవారానికి గ్రహ పూజ చేశాను. తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఇలా ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటాము. అలాగే పూజలు చేసుకొని శ్రీ విష్ణుప్రియే తులసీమాత సౌభాగ్యప్రదాయిని ఆరోగ్యప్రదాయిని నమో నమః అనేసి సూర్య భగవానుకి అలాగే కృష్ణయ్యకు తులసమ్మకు పూజ చేసుకొని తర్వాత పూజ రూమ్లో ఇలా అన్నీ సర్దుకొని అందరి దేవుళ్ళకి పూలు, మన గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ చూడండి, శంకు పూలతోటి మందారాలతోటి అలాగే గన్నేరు పూలతోటి మంచిగా అలంకరించి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. మీరందరూ కూడా శ్రావణ శుక్రవారం చివరి వారము ఇంకా బాగా చేసుకొని ఉంటారు చాలామంది. నాకైతే కొద్దిగా వేరే పనులన్నిటితోటి ఇదిగోండి ఇంట్లో పూలతోటి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా దీపాలన్నీ ప్రమిదల్లో నూనె పోసుకొని లక్ష్మీదేవి అమ్మవారి కోసమని ఈ కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలా అమ్మవారి అష్టోత్తరం చేసుకొని పూజ చేసుకున్నాను. అయితే ఈరోజు మనకి మధ్యాహ్నము నుంచి అమావాస్య వస్తుంది. ఈరోజు పోలాల అమావాస్యగా పోలాల అమావాస్య వ్రతం కూడా జరుపుకుంటారు చాలామంది. నేనైతే ఎప్పుడు జరుపుకోలేదండి. అయితే ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారనే దాని గురించి అయితే, ఈ శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారు. ఇంకా ఈ ఏడాది మనకు ఆగస్టు 23వ తేదీ ఈ పోలాల అమావాస్యను అందరూ జరుపుకుంటారనమాట. దాదాపు ప్రతి గ్రామం పట్టణంలో పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఆ గ్రామదేవతకి ఒక్క ఊరిలో ఒక్కో పేరు పెట్టుకుంటారు. అలా ఊరి పొలిమేరలో కొలువుదీరి భక్తులకు రక్షణగా ఉంటారు అమ్మవారు. అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం ఉన్నవారిని చల్లగా చూస్తుందని విశ్వాసము. అలాంటి గ్రామదేవతను పూజిస్తూ చేసే వ్రతమే పోలాల అమావాస్య వ్రతం అన్నమాట. ఇలా మనకు ఈ శ్రావణ మాసం అంతా వ్రతాల మాసంగా ప్రసిద్ధికి చెందినటువంటి ఈ శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో ఈ పోలాల అమావాస్య వ్రతం కూడా ఒకటనమాట. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య రోజు అందరు కూడా ఆచరిస్తారనమాట. ఈ వ్రతం ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత భయం తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం అన్నమాట. ఏది ఏమైనా మనమంతా కూడా ఈ పోలాల అమావాస్య రోజు మన ఊరి గ్రామ దేవతల్ని ఏ ఊర్లో ఒక్కో ఊర్లో ఒక్కో రకంగా మనం పిలుచుకుంటాము. ఇంకా మా ఊర్లో అయితే గిన గంగమ్మ మా గ్రామదేవత అనమాట. గంగమ్మ జాతర కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటాం అనమాట. మనం వెళ్ళలేకపోయినా కనీసం గ్రామదేవతను తలుచుకొని ఇలా నమస్కరించుకోవాలన్నమాట. ఇంకా అలాగే ఈవినింగ్ ఇదిగోండి మా ఇంట్లో అల్లినటువంటి ఫ్లవర్స్ అన్నీ ఇలా ఉంటాయి అనమాట. కాంపౌండ్లో బయట వైపు అంతా అనమాట. అవంతా చెత్తలన్నీ ఊడ్చేసిన తర్వాత ఈరోజు అమావాస్య రోజు మనము ఇంటికి గుమ్మడికాయను వేలాడి తీస్తే మంచిదని చెప్పి లాస్ట్ మంత్లో కూడా కట్టినాను అనమాట. ఈ మంత్లో కూడా ఒక గుమ్మడికాయను తీసుకొని వచ్చి దానికంతా పసుపు కుంకులతో పూజించి అది రెడీ చేయాలని సాయంకాలం పూట ఇలా ప్రతి ఈవినింగ్ మనము గుమ్మం ఊడ్చుకుంటాం కదండి. ఇలాగనమాట. మా ఇంటి ముందు అంతా ఫ్లవర్స్ అన్నీ ఎల్లో ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్, ఇంకా కొన్ని రోజులు పెడితే రెడ్ కూడా పడతాయి అన్నమాట. ఇలా పడతాయి అన్నమాట. అదంతా కూడా మళ్ళీ మొక్కలకే ఎరువులాగా తయారవుతూ ఉంటుంది. అయితే అమావాస్య రోజు మనం ఇంటికి గుమ్మడికాయ దిష్టికి వేలాడి తీసుకుంటే చాలా మంచిదని చెప్తారు కదా. అందువల్ల నేను ఈరోజు అమావాస్య కదా అనేసి మళ్ళీ సాయంకాలము మంచిగా ఒక గుమ్మడికాయను, బుడిద గుమ్మడికాయని పసుపు రాసేసి కుంకుమతోటి ఇలా తిరునామాలు, ఓంకారము, స్వస్తిక్ అన్నీ గీసేసి
ఇలా ముందు లాస్ట్ మంత్లో కట్టినటువంటి గుమ్మడికాయను తీసి నేను మా వారిద్దరం కలిసి ఇది మళ్ళీ కొత్త గుమ్మడికాయను పెట్టామన్నమాట. ఇది అమావాస్య రోజు మనం ఇంటికి ఇలా వేలాడి తీస్తే దిష్టికి చాలా కన్ను దిష్టికి చాలా మంచిదని అంటారనమాట. ఇంకా ఇది పైన అండి, పైన గార్డెన్ ఉంది కదా, ఆకుకూరలు కూరగాయలు వేసిండేది మీకు చెప్పాను. ఈ మధ్య కొంచెం షేర్ చేసినాను. దానిపైన ఇంకో హౌస్ అనమాట. పైన ఈ మధ్య మేము సోలార్ ప్యానల్ ఫిట్ చేసామని చెప్పాను కదా. వాళ్ళు ఈరోజు ఫిక్స్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పిల్లర్స్ లాగా వాళ్ళు కట్టారనమాట. ఆ ఫిక్సేషన్ దగ్గర మనకి 4 వైపులా చిన్న చిన్న పిల్లర్స్ లాగా కట్టించుకోవడానికి మా మేస్త్రి వర్కర్ని పంపించాడు. ఎందుకంటే గాలికి అటు ఇటు కదలకుండా ఈ ప్యానల్ స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి నేను దాన్ని మీకు ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నా చూడండి. తర్వాత దీన్ని మనకి పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది దీని వివరాలన్నీ ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇది పైనుంచి మా ఇంటి పై నుంచి మా చుట్టూ ఇలా ఉంటుందన్నమాట. మా ఇంటి చుట్టూ ఫ్లాట్స్ అన్నీ ఖాళీగా ఉన్నవి, గ్రీనరీగా ఉన్నాయి చూడండి. పైన ఇది మా వాటర్ ట్యాంకు, ఇదిగోండి ఇది మా సోలార్ ప్యానల్. ఇదిగోండి అబ్బాయి పిల్లర్ కడుతున్నాడు చూడండి. అక్కడ వాళ్ళు ఫిక్స్ చేసి ఉన్నారు కదా, ఆ ఫిక్స్ చేసి దాని చుట్టూ పిల్లర్ కడుతున్నాడు అనమాట. ఇలా 4 బోల్ట్ వేసి వాళ్ళు రాడ్స్ని ఇలా ఫిక్స్ చేసి పైన ప్యానల్ పెట్టారనమాట, సోలార్ ప్యానల్. ఆ ప్యానల్ ద్వారా మనకి సూర్యరశ్మి పవర్ని తీసుకొని మనకి ఇంటికి అంతరికి కన్జంప్షన్కి వాడుకుంటామన్నమాట. ఇది మా పక్క ప్లాట్ అనమాట, ఖాళీగా ఉండే ప్లాట్ ఇది. కొన్ని హౌసెస్ కట్టారు, కొన్ని కట్టలేదు. ఇంకా పైనుంచి చూస్తే ముందు వైపు మా ఇంటికి ముందు వైపు ఇలా ఉంటుంది. ఇలాగా చెట్లన్నీ ఉంటాయన్నమాట. ఇదిగోండి నా బుజ్జి గార్డెన్ అనమాట, కూరగాయల గార్డెన్ ఇదనమాట. అన్నీ ఆకుకూరలు రకరకాల అన్నీ వచ్చాయి. ఇదిగోండి ఇతను కంకర అంతా కలుపుకొని ఇక్కడ కూర్చొని ఈ పిల్లర్ కడుతున్నాడు అనమాట. అంటే గాలికి అటు ఇటు ఈ ప్యానల్ కదలకుండా సేఫ్టీ కోసం మనం అలా కట్టించుకోవాలి. నేను ఇంకా ఈ పై నుంచి కిందికి దిగి వెళ్ళాలన్నమాట. పైనుంచి కిందికి మేము ఇదా ఐరన్ ల్యాడర్ వేసుకున్నామండి. ఇలా కిందికి దిగి వెళ్తే నా బుజ్జి తోట అనమాట. అన్ని టబ్స్లో ఉండేటువంటి కూరగాయలు ఆకుకూరలు కొంచెం కొంచెము మీకు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను కదా, అదనమాట. ఇప్పుడు నేను కిందికి దిగి వెళ్ళి వీటన్నింటికి ఎలాగో పైకి వచ్చాను కదా. ఈ సోలార్ ప్యానల్ పెట్టినప్పటి నుంచి నేను రాలేదనమాట. ఇంక ఈరోజు ఎలాగైనా పైకి వెళ్ళి చూసి అలాగే చెట్లకు నీళ్ళు పెట్టి అలాగే మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దాము ఆకుకూరలన్నీ ఎలా ఉన్నాయి అనేసి. ఇదిగోండి ప్రతి ఒక్క టబ్బు ఒక కలగూర గంప అనుకోండి. ప్రతి ఒక్క టబ్లో ఒక రకం ఆకుకూర కాదు, అన్ని రకాల ఆకుకూరలు 3-4 రకాల ఆకుకూరలు వచ్చినాయి. ఇలా ఉన్నాయన్నమాట. మనకు అవసరమైనవి కోసుకోవచ్చు, వద్దనుకునేటన్నీ పీకి పడేసి కొత్తగా విత్తనాలు వేసుకోవాలి. ఈ వినాయక చవితి పండుగ అయిన తర్వాత ఇంకా ఈ గార్డెన్ వరకు ఇంకా కొంచెము బాగా చేసుకోవాలనుకుంటున్నా. మనకి ఇంట్లోకి మాత్రం కావాల్సినంత ఆకుకూర మాత్రం వస్తుందన్నమాట. వీటన్నిటికీ ఇలా నీళ్లు పడుతున్నా. ఇదిగోండి ప్రతి ఒక్క దాంట్లో ఆకుకూరలు వాటికి వేయలేదు, నేనేం విత్తనాలు వేయలేదు, ఏం లేదు. లాస్ట్ ఇయర్ టబ్స్ అన్ని పిచ్చాకులన్నీ మనం ఎండిపోయినట్టువి సమ్మర్లో ఎండిపోయినాయి కదా, అన్నీ పీకేస్తున్నాను. వర్షానికి మళ్ళీ ఇలా వచ్చాయన్నమాట. ఇంకా ఈ మధ్య లిల్లీస్ అవన్నీ నాటి వెళ్ళాను కదా, అవన్నీ కూడా మంచిగా ఇగుర్లు వచ్చి కొంచెం గ్రోత్ స్టార్ట్ అయింది అనమాట. ఇది వచ్చి గరిక, వినాయక చవితికి మనం వాడుకోవచ్చు కదని అలాగే ఉంచాను అనమాట. ప్రతి ఒక్క తోటలో కొంచెం కొంచెం గరిక అయితే ఉంది. ఇదిగోండి ఇవి లిల్లీస్. ఇంకా ఇవి సంపెంగలు అనమాట. సంపెంగలు నాటాను, వాటిలోనే ఈ ఆకులన్నీ ఉన్నాయి. ఇవంతా పండుగ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఆకులన్నీ పీకేసి కొంచెం మనం కేరింగ్ తీసుకుంటే ఈ సంపెంగలు లిల్లీస్ ఇవన్నీ కూడా కొంచెం మంచిగా పెరుగుతాయి. ఇంకా వినాయక చవితికి అందరు కూడా రెడీ అవుతుంటారు. మా ఇంట్లో కూడా అన్నీ సమకూర్చుకుంటున్నాను వినాయక చవితి బాగా జరుపుకోవాలని. అలాగే మా కాలనీలో మేము ఎవ్రీ ఇయర్ కోలాటం వేస్తామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా వేసాము, అది ఈరోజు మీకు షార్ట్ లాగా పెట్టాను. ఈ ఇయర్ కూడా వేయాలని కొంచెం ప్రాక్టీస్ జరుగుతుందన్నమాట, చేసుకుంటూ ఉన్నాము కోలాటము. ఇంకా పక్కన చెట్టు ఇది మొత్తము కొమ్మలు కట్ చేపిస్తున్నారు మా వారు, మా ఎదురుగా ఉండేటువంటి సార్ వాళ్ళంతా కూడా, ఎందుకంటే కరెంటు వైర్లు తగులుతాయని. నేను పైన వీడియో తీసినప్పుడు చెట్టు ఫుల్గా ఉంది, కిందికి వచ్చేటప్పుడు ఇలా అయిపోయిందండి. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.